కంప్యూటర్ మిషన్ షాప్కి వచ్చాను. అది వచ్చి 1 అవర్ అవుతుంది. కొంచెం బుక్ చేసి పంపించేవి ఉన్నాయి అర్జెంటుగా, అందుకని వచ్చి టకటక ఆన్ చేసి పెద్ద కుట్టేసేదాన్ని. ఇది వరకు దేవుడు పైన ఉంటాడు కదా, ఏ జయలక్ష్మ నీకు బాగా ఎక్కువైంది అని చెప్పేసి నెత్తి మీద ఇట్లా కొట్టాడు. అందుకే మర్యాదగా దేవుడి పాట మనసులో వాడుకునేదాన్ని పైకి పాడేసుకొని మర్యాదగా మిషన్ స్టార్ట్ చేసుకుంటున్నా. ఎందుకంటే ఒక తింగర్ పని చేసినాను. ఫ్రంట్ రూమ్లో ఉంటుంది మన మిషను, దాన్ని బ్యాక్ రూము తీసుకొని ఉన్నాం కదా మనము, ఆ రూమ్లో పెట్టేసుకుంటే అక్కడ మెటీరియల్కు అవి ఫ్రీగా ఉంటుంది కదా అనుకున్నాం కదా. ఇటుకి నేను తీసుకుంది ఎంహెచ్ మిషను. సర్వీసింగ్లో ఇంకా మీకు తెలిసిన విషయమే, ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను. అట్లా మర్యాదగా ఫోన్ చేసన్నా ఇలా పెట్టుకుంటున్నానన్నా చెప్పుండాలి, వాళ్ళు వెంటనే రెస్పాండ్ అవుతారు కస్టమర్స్కి. అట్లా చేయలేదు నేను. వాళ్ళకు చెప్పి మళ్ళీ డిస్టర్బ్ చేయడం ఎందుకు, నేను పెట్టేస్తా రా షారీఫ్ అనస్ రాండి అని నయంని ముగ్గురం పిలిచేసుకొని ఇదొకటి ఉంటుంది కదా, ఏమంటారు దీన్ని, డిజైన్ చూసేదాన్ని, నాకంత ఐడియా లేదు. ఇది తీసేసి ఈ బళ్ళ తీసేసి ఈ డోర్లో నుంచి లాగి ఇక్కడ పెట్టేసినాను. పెట్టి ఫిట్ చేపించి, ఇంతకుముందు స్టార్టింగ్లో కూడా ఇట్లానే అయింది. లోగోస్ వేస్తూ ఇది తీసి నెత్తిన డామ్ అని పడింది. అప్పుడు ఒక 2 రోజులు బాధపడ్డాను స్టార్టింగ్లో లోగోస్ వేద్దామని, ఫ్రేమ్ మార్చాలంటే. మళ్ళీ ఇన్ని రోజులకు మళ్ళీ తీసి మళ్ళీ ఫిట్ చేసి స్టార్ట్ చేసి స్టిచ్ చేస్తే 2 బ్లౌజులు మంచిగానే కుట్టినాయి. కానీ ఫినిషింగ్ అయితే ఆ పాటికి పోతూ 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 వస్తుంది వర్క్లో, అదైతే తెలుస్తుంది. ఏమన్నా నట్లు అట్లా బిగించలేదేమో అనుకున్నాను. దీనికి ఒక పద్ధతి పాడు ఉంటుంది, అది నాకు తెలియలేదు. ఆ తర్వాత స్టార్ట్ అయింది. పాపం బ్లౌజ్ వేస్తూ ఉన్నాను. ఉదయం 7 గంటలకు వాళ్ళకు ఫంక్షన్ ఉంది. ఇంకా అవుతే స్టిచ్ చేసి పంపాలి, ఇంకా అవుతే పోన్లేండి వదిలేయండి మేడం కుదరకపోతే అని చెప్తే, లేదు ఇష్టపడి వేసుకుంటానన్నారు కదా అని చెప్పేసి ఎంత ట్రై చేసినా కాలే. అట్లా పోరాడి కొద్దిగా ఒక్కొక్కటి స్టిచ్ వేసుకుంటూ రాత్రి 2:30 అయింది బ్లౌజ్ కుట్టేసరికి. మీకు ఆల్రెడీ వీడియోలో షార్ట్లో పెట్టున్నాను. ఇదే డిజైన్ తను వేసుకొని కూడా పిక్ పెట్టారు, ఆ టైం వరకు ఉండి చేసిచ్చారని. కానీ నాకు గుచ్చుకుంటూ ఉంది, దాంట్లో ఫినిషింగ్ నాకు నచ్చలేదు. అట్లా ఈ మిషన్ని 30 తిప్పలు పెట్టించినాను నేను వాళ్ళతోని. ఆ తర్వాత ఫోన్ చేసినాను, అందుకే నాకే కొంచెం ఇదనిపించింది. పాపం మంచిగా రెస్పాండ్ అయ్యేవాళ్ళు, వాళ్ళేమీ ఆల్రెడీ మిషన్స్ ప్రొవైడ్ చేసేది వాళ్ళే, సర్వీసింగ్ ఇచ్చేది ఇప్పిస్తారు. వర్కర్స్ ఉన్నారు చాలామంది, కానీ కేర్ తీసుకొని వచ్చి చాలా ట్రై చేసినారు. 1/2 అవర్లో అయిపోతుంది వాళ్ళకి. ఇంక అయిపోయిందిలే అమ్మయ్య అనుకున్నాను. నేను చేసిన పొరపాటు వల్ల బాగా ఒక 4-5 డేస్ సతాయిచ్చింది. తర్వాత మంచిగా అయింది, వాళ్ళు వచ్చి చేసి ఇచ్చినారు. అందుకే ఇంత పెద్ద మిషన్స్ చేసుకునేటప్పుడు మనం అతి ప్రయోగాలు చేసుకోకూడదేమో. వాళ్లకు ఒక మాట చెప్తే పోయేదానికి ఎందుకులే అనుకున్నందుకు ఇంత పెద్ద తతంగం చేసుకున్నాను నేను. వర్క్స్ కూడా పెండింగ్ అయిపోయినాయి, ఇంక అందరివి కంప్లీట్ చేస్తున్నాను. నాకు నిన్నటికి మిషన్ అయిపోయింది. థ్యాంక్ యూ ఆనంద్ సార్, వెంకటేష్ సార్, కార్తిక్ సార్ అండ్ మనోజ్, పిల్లలందరూ పాపం స్టాఫ్లో వాళ్ళు కూడా అమ్మో ఆంటీ మిషన్ ఏమైందో అని వచ్చి చూసినారు. థ్యాంక్ యూ. ఇట్లాంటి ప్రయోగాలు అయితే నేను ఇంకా చేయను, ఒక మాట అయితే చెప్తాను. ఎందుకంటే ఎంహెచ్ మిషన్ అంటేనే మంచి సర్వీసింగ్ ఇచ్చేది అని అందరికీ తెలుసు. కానీ నేను ఇక్కడ పక్క నుండి కూడా నేను ఈ పని చెయ్యొద్దు, ఒక మాట అడిగి ఉంటే అయిపోయి ఉండే. ఓకే, ఎనీవే నాకు మళ్ళీ మంచిగా చేసి ఇచ్చినారు. అందుకే మర్యాదగా నిన్న ఈరోజు రాగానే దీనికి దిష్టి తీసి పూజ చేసి ఒక స్వీట్ బాక్స్ అందరం పంచుకొని, ఎందుకంటే అంత విసుగొచ్చింది మాకు 10 రోజులు ఈ మిషన్ షాప్లో లేకపోతేనే. నేను వర్క్స్ తక్కువ వేసినా కానీ నాకు ఈ వర్క్ అంటే ఎందుకో చాలా ఇష్టం.
చిన్నప్పటి నుంచి బాగుంటుంది ఎంబ్రాయిడరీ వర్క్. ఆ సౌండ్ వినేసరికి నిన్నటి నుంచి ఊపిరి వచ్చింది. అందుకే థ్యాంక్స్ చెప్పాలనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. నా మిషన్ మీద వర్క్స్ వేసుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ. ఈసారి అయితే అతి ప్రయోగాలు చేయను, ఒక మాట చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.